హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. స్టింగ్ అనే మూవీ ప్రైమ్ వీడియోలో తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవ్వట్లేదు. తమిళ్, హిందీ, ఇంగ్లీష్లో మాత్రమే ఉంది. తెలుగు వాళ్ళు చూడకూడదంట, తెలుగులో డబ్ చేయలేదు. కానీ ఈ మూవీ స్టోరీ మీరు అర్థం చేసుకోవడానికి బుర్ర బాదుకోవాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ఇది డ్రామా ఫిల్మ్ కాదు, ఇది ఒక సాలిడ్ హర్రర్ ఫిల్ము. జస్ట్ 1 hour 30 minutes ఉంది. ఫ్యామిలీతో ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడొచ్చు. మసాలా అయితే ఏం లేదు. మరి ఈ మూవీ చూసి నాకు ఎలా అనిపించిందో చెప్తా. అంతకన్నా ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి ఒక లైక్ వేసుకోండి భయ్య. ఫస్ట్లీ బేసిక్ ప్లాట్ ఏంటంటే, ఒక 12 years పాప చార్లెట్టి ఒక చిన్న స్పైడర్ని సీక్రెట్గా పెంచుతుంది. అమ్మ, నాన్న, ఇంకొక చిన్న తమ్ముడు, బామ్మ కూడా ఉన్నారు ఆ అమ్మాయికి. అయితే ఆ స్పైడర్ రోజు రోజుకి పెరిగి పెద్దదిగా మారి ఒక మాన్స్టర్ స్పైడర్లా తయారైపోద్ది. దాని ఆకలి తీరాలంటే అందరినీ చంపుకు తినాలి. మరి దాన్ని ఎదుర్కొని ఫ్యామిలీ అండ్ మిగతా వారు ఎలా సర్వైవ్ అవుతారనేదే లాస్ట్కి ఏం జరుగుతుందనేదే స్టోరీ. మరి మూవీ చూసాకైతే నాకు స్టింగ్ డ్రింక్ తాగితే ఎనర్జీ వస్తుందో లేదో తెలియదు, కానీ ఈ మూవీ చూశాక నాకైతే కొంచెం ఎనర్జీ వచ్చింది. కొంచెం అని ఎందుకన్నానంటే, ఓవరాల్ ఫుల్ ఎనర్జీ కాదు, కానీ ఒక 70% అయితే ఓకే. ఇట్స్ ఎ వెరీ గుడ్ అండ్ డీసెంట్ ఫిలిం, బట్ నాట్ వెరీ గ్రేట్. యానిమల్ హర్రర్ మూవీస్ అనగానే ఏదో ఒక జంతువు మనుషులను దారుణంగా చంపడం, తినడం అనే ఒక సింపుల్ కాన్సెప్టే ఇది. స్పైడర్ హర్రర్ మూవీస్ అంటే మనకు గుర్తొచ్చేవి 8-legged freaks, అరక్నోఫోబియా ఇలాంటి మూవీస్ కన్నా కొంచెం తక్కువే. బట్ ఓకే, చూడడానికైతే బాగుంది. కొన్ని షార్ట్స్ అయితే చాలా బాగున్నాయి. అసలు ఒక లేడీ నోట్లో ఆ రాక్షస సాలిడ్ వెళ్ళి చంపే సీన్ అయితే చాలా బాగుంది. అలాంటి సీన్స్ ఇంకొక 2-3 ఎక్స్ట్రా పెట్టుంటే మూవీ ఇంకా కత్తిలా ఉండేది అసలు. అండ్ స్పైడర్ని చూపించకుండా దాని నీడన చూపించి భయం పుట్టించేలా చేశారు. అండ్ టెన్షన్, ఫియర్ కూడా బాగానే మెయింటైన్ చేశారు. క్లైమాక్స్కి వచ్చేసరికి నేను ఇంకా చాలా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశా, కానీ జస్ట్ ఓకే పర్లేదు అన్నట్టు అనిపించింది అనమాట. ఆ సాలిడ్ CGI వర్క్ అయితే చాలా బాగుంది. డమ్మీ గ్రాఫిక్స్లో అస్సలు అనిపించదు. అండ్ విజువల్స్ కూడా మస్తు అనిపిస్తాయి అసలు. BGM అయితే సౌండ్స్తోనే భయపెట్టారు. ఏదైనా మూవీ చూసినప్పుడు ఇంట్లో హోమ్ థియేటర్ కానీ మొబైల్లో చూస్తే ఇయర్ ఫోన్స్ అంటే 100 రూపాయలు కాదు, మంచి క్వాలిటీ ఇయర్ ఫోన్స్ పెట్టుకొని చూడండి. అప్పుడే మీకు మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. నార్మల్గా చూస్తే ఏమనిపించదు. యాక్టర్స్ వైజ్ ఎక్కువ క్యారెక్టర్స్ అయితే ఏముండవు. ఆ పాప అయితే బాగా చేసింది. అమ్మ, నాన్న క్యారెక్టర్స్, బామ్మ క్యారెక్టర్ అండ్ ఒక బ్లాక్ పర్సన్ క్యారెక్టర్ అందరూ ఓకే. క్లైమాక్స్ ఏంటి ఇలా చేశారు, కొద్దిగా సాడ్ ఎండింగ్ ఇస్తారేమో అనుకున్నా, బట్ ఓవరాల్ అయితే సాటిస్ఫై చేశారు భయ్య. మరి ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ ఎంతంటే 3/5. దట్స్ ఇట్ గైస్. ఇలాంటి మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకుని కొంచెం సపోర్ట్ కూడా ఇచ్చేసేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం గైస్. బై బాయ్ అండ్ జై హింద్.